నా గురించి మీకు చెప్పలేదు కదా. సిగరెట్ తాగేటోని బీడీలు అందరూ ఎవరైనా తాగితే ముక్కల నుంచి నోట్ల నుంచి వస్తారు, నేను చెవుల నుంచి తీసాను రే. దరిద్రగా నా దగ్గర ఈ చిన్న చిన్న పోజులు పడుతుంటారు, చెవుల్లో నుంచి తీసాను. ఏం చేశాడు? తప్పించను అనే మాట నేను బాగా రీసెర్చ్ చేశాను బిడ్డలారా. ఈ మధ్యకాలంలో నేను ఒక ఆర్టికల్ ఎక్కడో చదువు ఉంటుంది. ఒక ఆయనంట డాక్టర్ గారి దగ్గరికి పోయాడట. డాక్టర్ గారికి పోయి డాక్టర్ గారు నాకు ఒక ఆపరేషన్ చేయాలి మీరు అన్నాడట. ఏం ఆపరేషన్ అయ్యా అంటే, నాకు ఈ మధ్య నా మెదడులో చెడ్డ ఆలోచనలు పడుతున్నాయి, ఏం చూసినా చెడు తలంపులే పడుతున్నాయి. నాకు ఈ తలంపులు ఈ ఆలోచనలు దుష్టబుద్ధులు రాకుండా ఆపడానికి బ్రెయిన్లో ఆపరేషన్ చేయమన్నాడట. అరే నాయనా, మేము మెదడికి ఏమైనా జబ్బు వస్తే బాగు చేస్తాం, కానీ ఈ దుష్ట ఆలోచనలు ఈ చెడు తలంపులు పుడితే మేము ఏం చేయలేమురా నాయన అని పంపించాడట. అర్థమైందా మీకు? వైద్యం శరీరానికి మాత్రమే, బ్రెయిన్లో ఏమన్నా ట్యూమర్స్ ఉంటే తీయటం వరకు వైద్యం. ఆలోచనలను నియంత్రించి ఆపరేషన్లు ఎక్కడ రాలే. ఇంకా వాటిని నియంత్రించి ఆపరేషన్ యేసయ్య చేయగలడు. స్తోత్రం చెప్పండి. తవ్వడం అంటే అదే. తవ్వడం. యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీ అనే స్త్రీ దగ్గరికి పోయాడు కదా. ఆమెతో ఎవ్వడు మాట్లాడాలన్నా భయపడతాడు, ఏ మగోళ్ళు మాట్లాడాలని. ఎందుకంటే జనరల్గా ఆడవాళ్ళు మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ వేరు ఉంటుంది, వ్యభిచారం చేసే ఆడవాళ్ళకు వే ఆఫ్ టాకింగ్ వేరు ఉంటుంది. ఇలా తిప్పుతుంటారు చూడండి, వయ్యారంగా మాట్లాడతారు. నిజం, చాలా ప్రమాదకరంగా. వాళ్ళ మాటలు అంటే లూజ్ క్యాండిడేట్లు మగవాళ్ళు పడిపోతారు సార్. వాళ్ళు కూడా సరసాలు ఆడతారు వాళ్ళతోటి. నిజం, సరసోక్తులు ఈ వ్యభిచార మనసు కలిగిన వాళ్ళకి బాగా వస్తాయి. బావగారు, మరిది గారు, అల్లుడి గారు, ఈ మూతులు ఇలా తిరుగుతుంటారు. యానికి తిరుగుతా అర్థం కాదు. ఏమన్నా లోపల మిషన్లు ఉన్నాయో అనిపిస్తుంది. సమరయ స్త్రీ అలాంటి క్యారెక్టర్ కలిగిన స్త్రీ. అర్థమైందా మీకు? ఎవరైనా ఆమెతో మాట్లాడితే వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏందో తెలుసా? ఈమెకి ఆయనకి ఏదో కనెక్షన్ ఉంది, అందుకనే మాట్లాడుతున్నారు అని ఫిక్స్ అయిపోతారు. అందుకని ఆమెతో ఎవరు కూడా మాట్లాడేటోళ్ళు కాదు. కానీ యేసయ్య ఆమె దగ్గరికి పోయి ఏం మాట్లాడాడు తెలుసా? అమ్మా. హలో, ఏమన్నాడు? అమ్మా. కొంతమంది అందరు అంటుంటారు, సిస్టర్ గారు బాగున్నారా, అక్కగారు బాగున్నారు. ఈ సిస్టర్లు అక్కలు అన్నోళ్ళు భయంకరమైన దరిద్ర పనులు చేస్తారు. అమ్మ అనంటారు నాయన. అమ్మ అనండి. అమ్మ అంటే మనకు ఆ బుద్ధి కూడా రాదు. కొంతమంది యాక్టింగ్లు అండి, ఓవర్ యాక్టింగ్లు చేస్తారు. కొన్ని ఉన్నాయి, కొన్ని విషయాలు మాట్లాడితేనే సత్తారు. నేను ఎందుకు అలా మాట్లాడుతాడు ఘాటుగా? మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మరి మేమేం మాట్లాడాలి? ఇప్పుడు నాకు ఇచ్చాడు ఈ దర్శనం ఇలా మాట్లాడమని. స్తోత్రం. యేసయ్య మాట్లాడుతుంటే ఆయన మీద కూడా డౌట్ పడ్డారు. యేసయ్య అరగంట సేపు మాట్లాడాడు ఆమెతోటి. ఆమెలో ఉన్న పాపపు జీవితం మొత్తం ఆపరేషన్ చేశాడండి ఆయన. కొండ ఇడిచిపెట్టి ఊళ్ళోకి పోయి సువార్త చెప్పి వచ్చింది ఆ తల్లి. హల్లెలూయా. తవ్వడం అంటే అది. అలా వదిలిపెట్టాడు యేసయ్య. హల్లెలూయా. అదండి ఆపరేషను. 100% ఆ ఆపరేషన్ 100% విజయవంతమైంది. చూడండి, మళ్ళీ పోయి ఇంకెక్కడ మళ్ళీ పాపం చేసినట్టు ఎక్కడ కనపడదు మనకి. యేసయ్య ఎవరితో చెప్పిన ఏమన్నది? ఇక పాపము చెయ్యకు అన్నాడు. స్తోత్రం. ఇది ఏ వైద్యుడు చేస్తాడు సార్? గుండె డాక్టర్ కాడికి పోయి, సార్ నాకు లోపల అన్నీ పాప బుద్ధులు వస్తున్నాయి, గుండెకి ఆపరేషన్ చేసి ఆలోచన రాకుండా చేయమంటే ఆడేం చేస్తాడు? స్టంట్లు ఏమంటే వేస్తాడు. ట్యూమర్ ఆపరేషన్ చేయమంటే బ్రెయిన్కి చేస్తాడు. ఈ ఆలోచన రాకుండా ఒకటి చేస్తాడు సార్? యేసయ్య చేస్తాడు. ఎవరు? యేసయ్య చేస్తాడు సార్. యేసయ్య. మారు మనసు అంటే ఏందో తెలుసా? ఆయనను కలిగిన వాళ్ళకి ఆయన చేసే ఆపరేషన్ అలాంటిదే. తాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు, దొంగలు మారారు, రాజకీయంగా లంచాలు తీసుకునే వాళ్ళు మారారు. ఎవరు మార్చారు వెళ్ళి? అందుకని యేసుప్రభు అంటే నచ్చదు జనానికి. యేసుప్రభు వాళ్ళు ఏమైందో తెలుసా? అలా బిజినెస్లు అన్నీ డౌన్ అయిపోయినాయి. సిగరెట్లు తాగేటోళ్ళు బంద్ చేయారనుకోండి, సిగరెట్ బిజినెస్ తగ్గినట్టా పెరిగినట్టా? మందు తాగేటోళ్ళు తగ్గారనుకోండి, బిజినెస్ తగ్గినట్టా పెరిగినట్టా?
ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు తగ్గిరు అనుకోండి, బిజినెస్ తరిగినట్టా పెరిగినట్టా? ఇప్పుడు ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి నష్టాలు? యేసు ప్రభు వల్ల జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. దీన్ని అరికట్టాలి, మా మతాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. రేపు శుక్రవారం చేసే పని అదే. అసలు భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో క్రైస్తవ్యము ఎంత ఉందో అసలు. ఈ దేశాలలో ఎందుకు యేసు ప్రభుని అంతమంది ఎందుకు నమ్ముకున్నారు? ఒక వస్తువును కొనడానికి మనం 100 సార్లు అంటుంటాం, ఇది మంచిదేనా, దీనికి వారంటీ ఏంది, గ్యారంటీ ఏందని. కొట్టుకాడికి పోయి మంచి నూనె ఇవ్వమని అంటారు. ఏ నూనె? దాని అర్థం ఏంటి? మంచి నూనె అంటే అర్థమైంది, కూర ఉంటే రుచి రావాలి, ఎంత తినోడు ఇంత తినాల, క్యాన్సర్ జబ్బులు వచ్చి తిరగాల, రైలు ఏపులు తిని. మంచి నూనె అడుగుతావా లేదా? ఇప్పుడు మంచి దేవుడు అని ఎందుకు అడగకూడదురా? అడిగే స్వేచ్ఛ కూడా లేదా? అడిగే స్వేచ్ఛ కూడా మాకు లేదా? మీరు మా మతంలో పుట్టినారు, మా హిందూ మతంలో పుట్టారు, ఇందులోనే సావాలి. చిన్నప్పుడు పిల్లలకి ఏమంటారు, అది బేబీ సబ్బు వాడతారు, అవునా? నువ్వు పెద్ద ముసలోడు కూడా బేబీ సబ్బు వాడమంటే ఎట్ట ఆడతారా దరిద్రుడా? అదే చిన్నప్పుడు 6-7 సంవత్సరాలప్పుడు లైబై సబ్బు ఆడిను, అది సీదర పడుతుందని అది బంద్ చేసి లక్ష సింతాలు ఆడుతున్నావు. ఇష్టం. నువ్వు చిన్నప్పుడు నువ్వు బేబీ సబ్బు వాడిని, ఇప్పుడు బేబీ సబ్బు. అరే ఎవడురా నువ్వు? ఎవడు మాకు తెలియదు, మా అయ్యేవుడు వాడు ఇప్పుడు అసలు మా అయ్యోళ్ళకి మా అమ్మ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి మతం అంటే కూడా తెలియదు. బయటికి పోతే వాడు ఎవడో రాసిండు, దానికి మేము బాధ్యునవా? మా ఏసై వచ్చి మొత్తం తవ్వాడురా. ఈ మాటలు అర్థం కావాలంటే పిహెచ్డి చేయాలి. పిహెచ్డి మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి అమ్మా. ఓ రేంజ్ ఉండాలిరా నాయన ఇలాంటి అర్థం కావాలంటే. బుర్ర తక్కువ నాళ్ళకి ఏం అర్థమై చేస్తుంది? బేబీ సబ్బు పుట్టినప్పుడు బేబీ సబ్బు వాడారు, సత్యదాకా వాడమంటే ఎవడురా నువ్వు నాకు చెప్పేది రా? నాకు తెలియదా నేను ఏం వాడాలి, నా శరీరానికి ఏం వాడుకోవాలో నాకు తెలిసినప్పుడు నా ఆత్మీయ జీవితానికి ఏం వాడాలో కూడా నాకు తెలియదా? దాన్ని కూడా నువ్వే నియంత్రిస్తావా దరిద్రుడా? ఏసై వచ్చి తవ్వాడు రా నాయన, లేకపోతే మీ తొంట్లు ఎర్రకొడి పెడతాం. మాకున్న ఆవేశాలకి కోపాలకి అన్నీ చంపి రిపేర్ చేస్తే పక్కన ఉన్న, లేకపోతే తుంట్లు ఇరిగే ఒక్కోడికి. దేవునికి స్తోత్రం. మామూలు కాదు, మామూలు కోపాలు ఆవేశాలు కావవి. మారు మనసు. స్తోత్రం. వచ్చి అది కాదు, మారు మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, మాట మార్చుకో, విధానం అన్నీ చేస్తే ఇప్పుడు ఏమయ్యో తెలుసా? చేతులు పైకి కనబడుతున్నాయి, పైకి కట్టేశాడు, వద్దు నోటు కట్టేశాడు, అన్ని కంట్రోలింగ్. మా జీవితంలో యేసయ్య చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. హల్లెలూయా. అందుకనే మా ప్రభు మా మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చే పనిలో మేము ఉన్నాం. అర్థమైందా మీకు? తవ్వి లోపల ఉన్నవన్నీ బయటికి వేసాడు రా నాయన. ఆ రాళ్ళు, ఆ బుద్ధులు, నా గురించి మీకు చెప్పలేదు కదా. సిగరెట్ తాగేటోని, బీడీలు అందరు ఎవడని తాగితే ముక్కుల నుంచి నోట్ల నుంచి వస్తాడు, నీ చెవులో నుంచి తీశాను రే దరిద్రుడా. నా దగ్గర ఈ చిన్న పోజులు కొడుతుంటారు, చెవుల్లో నుంచి ఊదేది. మా ఊరు పోయి అడగండి, చెవుల నుంచి చూస్తే ముక్కులంగా వచ్చినట్టు వచ్చే చెవులంగా పొగ. మందు తాగితే కిక్కే కట్టలేదని నీళ్ళు కలుపుకోకుండా తాగిన గొంతు సురసురసగా, అదొక కిక్కురా నాయనది. అదంతా యేసయ్య ఆపరేషన్ చేసి మార్చాడు. ఇప్పుడు ఇలా నిలబడ్డాం. ఎవడో గొట్టంగా తెల్లోడు డబ్బులు ఇస్తే మారలేదు రే దరిద్రుడు, వాడికే మేము ఈరోజు ఇచ్చే స్థితికి ఇచ్చాడు దేవుడు. వాడెవడు ఇచ్చాడట, మేము మారామంట. అర్థమవుతుందా మీకు ఎప్పటికన్నా? హల్లెలూయా. తవ్వాడు రా నాయన, లోపల ఉన్న అన్ని తవ్వి బయటికి తీస్తే ఎప్పుడు తీసి నాటాడు, శ్రేష్టమైన చెట్లు నాటాడు. దేవునికి మహిమ కలుగునుగా. శుభకర